సహజంగా ఈ ఒంటరితనం ఎప్పుడు అనిపిస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు సమస్యల్లో ఉంటావో, ఎప్పుడైతే నీ జీవితంలో ఇబ్బందులొస్తాయో, అప్పుడు ఈ ప్రపంచం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందనమాట. అప్పుడు ఈ ప్రపంచం నీతో ఉండదనమాట. అప్పుడే చాలా మందికి ఈ ఒంటరితనం అన్నది బాధిస్తుంటదనమాట. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఆకాశం నుంచి ఊడిపడుతుందో, భూమిలోంచి పుడుతుందో తెలియదు కాని మిత్రమా, ఈ ఒంటరితనం అనేది చాలా మందికి, అది 20లో ఉన్న వాళ్ళైనా 60లో ఉన్న వాళ్ళైనా, ఎన్ని జీవితాలను తీసుకుంటుందో ఈ ఒంటరితనం తెలియదు కాని మిత్రమా. కానీ ఈ ఒంటరితనం మాత్రం భారతదేశం పట్ల ఒక శాపమే. సహజంగా ఈ ఒంటరితనం ఎప్పుడు అనిపిస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు సమస్యల్లో ఉంటావో, ఎప్పుడైతే నీ జీవితంలో ఇబ్బందులు వస్తాయో, అప్పుడు ఈ ప్రపంచం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందనమాట. అప్పుడు ఈ ప్రపంచం నీతో ఉండదనమాట. అప్పుడే చాలా మందికి ఈ ఒంటరితనం అన్నది బాధిస్తుంటుంది అనమాట. అందుకే మన ట్రైనర్స్, మన స్పీకర్స్, హైలీ క్వాలిఫైడ్ పర్సనాలిటీస్, డాక్టర్స్, సైకాలజిస్ట్, వీళ్ళందరూ కూడాను మనము ఎలా ఈ డిప్రెషన్, ఈ ఒంటరితనం నుంచి ఎలా బయటపడతామన్నది చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ రోజు మన యొక్క ఆశయం ఏంటి అనేసి అంటే, మెడికల్ సైన్స్ లో ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటది? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. హెల్త్ ప్రాబ్లమ్స్ నీ లైఫ్లో రాకముందే నువ్వు జాగ్రత్త పడడం చాలా ఉత్తమమైన ప్రాసెస్ అని చెప్పేసి మెడికల్ సైన్స్ చెప్పింది. అది ఫిజికల్ హెల్త్లో ఎలా అయితే వర్తిస్తుందో, అలాగే మనం మెంటల్ హెల్త్లో కూడాను అలానే చూడాలి మిత్రమా. ఈ మెంటల్ హెల్త్ విషయంకి వచ్చేసరికి, ఈ ప్రపంచం నిన్ను ఒంటరి వాడిగా చెయ్యక ముందే నువ్వే ఏకాంతంలోకి వెళ్ళడం మంచిదని చెప్పేసి నా కాన్సెప్ట్. ఇది అందరికీ సాధ్యం కాదు, కానీ మనం ప్రయత్నిస్తే మాత్రం దీన్ని సాధ్యం చేసుకోగలం మిత్రమా. ఈ ఒంటరితనం నుంచి నువ్వు బయటకు రావాలంటే ఒక రూల్ వర్తిస్తుంది మిత్రమా. ఆ రూల్ జనాల్లో ఉన్న నీకైనా, జంగల్లో ఉన్న ఆ సింహానికైనా ఒకటే రూల్ మిత్రమా. ఎందుకు అంటే, సింహాన్ని అడవిలో ఉన్న జంతువులంతా వచ్చి కూడా రాజతిలకం పెట్టి అడవికి రాజుని చేయలేదు. అలాగే ఈ జనాలు కూడాను నిన్ను సపోర్ట్ చేసి నీకు ప్రతి ఒక్క విషయంలో నిలబడి నిన్ను ముందుకు తీసుకెళ్తారని మాత్రం ఎప్పుడూ అనుకోకు. నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్తావు. కానీ నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉండకూడదు అంటే, నీకు ఒంటరితనం నీ దగ్గరికి చేరకూడదు అంటే, ఒంటరితనం కాకుండానే ఇంకొకటి నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి. అదే ఏకాంతం. ఏకాంతంలోకి వెళ్తే మనము మిగతా అవన్నీ కూడా మనం ఎదుర్కోగలము. అయితే ఈ ప్రపంచంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది మిత్రమా. ఒంటరితనంకి, ఏకాంతానికి డిఫరెన్స్ మనం చక్కగా తెలుసుకోవాలి అనేసి అంటే, అయ్యో జనాలు నాతో ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్ నీకున్నది అంటే అది ఒంటరితనం. లేదు, నేను ఈ జనాలతో ఉండను, నేను ఏకాంతంగా ఉంటాను అనేసి అంటే అది ఏకాంతం అనమాట. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, ఏకాంతం, ఒంటరితనం ఒకటి కాదు. ఒంటరితనం, ఈ ప్రపంచం ఉన్న సిచ్యువేషన్స్ ఎన్నో నిన్ను ఒంటరితనాన్ని ఇస్తుంది. కానీ ఏకాంతం నువ్వు తీసుకున్న డెసిషన్. ఈ ఏకాంతంలో అంత శక్తి ఎలా ఉంటుంది? ఏకాంతంలో మనం ఒక్కరమే అయిపోతాం కదా. ఒక్క పర్సన్లో అంత శక్తి ఎలా ఉంటుంది అంటే, దానికి చక్కటి ఫార్ములా నుంచి మనం తీసుకెళ్దాం మిత్రమా. ప్రపంచం యొక్క డివిజన్ మీరు చూడండి. ప్రపంచం అంతా బాగుండాలి అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ బాగుండాలి. అన్ని దేశాలు బాగుండాలంటే ఆ దేశాల్లో ఉన్న స్టేట్స్ బాగుండాలి. అన్ని స్టేట్స్ బాగుండాలంటే ఆ స్టేట్స్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ బాగుండాలి. ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ బాగుండాలంటే ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్న మండలాలు బాగుండాలి. ఆ మండలాలన్నీ బాగుండాలంటే ఆ మండలాల్లో ఉన్న గ్రామాలు బాగుండాలి. ఆ గ్రామాలన్నీ బాగుండాలి అనేసి అంటే ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలు బాగుండాలి. ఆ కుటుంబాలన్నీ బాగుండాలంటే కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి బాగుండాలి. ఆ ఒక్కొక్క వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి నువ్వే. గుర్తుంచుకో, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి వరల్డ్ డివిజన్ కూడా ఆగిపోతుంది. మరి దానికన్నా ముందు లేదు, ఇంకా అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. ఈ ఒక్కటి, ఈ ఏకాంతం, నువ్వు నీ నుంచి ప్రారంభం అవ్వాలన్నమాట. ఈ ప్రపంచంలో పుట్టిన అతిపెద్ద డిస్కవరీస్, అతిపెద్ద ఇన్వెన్షన్స్, అదే కాకుండా ఒక ఉత్తమమైన కవిత కానీ, ఉత్తమమైన కథ కానీ, ఉత్తమమైన నవల కానీ, ఇవన్నీ కూడా ఏకాంతం నుంచి మాత్రమే రాగలవు మిత్రమా. అంతెందుకు మిత్రమా, అంత దూరం కూడా మనం వెళ్ళని అవసరం లేదు. ఎప్పుడైనా నీ పక్కనున్న వ్యక్తితో చిన్న గొడవ వచ్చిందనుకో, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకుండా నువ్వు చాలా కోపంగా, చాలా హార్ష్గా బిహేవ్ చేసావు అనుకో, ఒక్కసారి నీ రూమ్లోకి నువ్వు వెళ్ళి ఒక్క 10 నిమిషాలు కూర్చున్నాక కేవలం నీకు నువ్వుగా ఆలోచించుకున్నావు అనుకో, ఎక్కడో మళ్ళీ నీకే అనిపిస్తుంది, అయ్యో నేను అలా మాట్లాడకపోతే బాగుండేది అని చెప్పేసి నీకే అనిపిస్తుంది అనమాట. అంటే ఏకాంతం మనలో ఉన్న నిజ స్వరూపాన్ని, మనలో ఉన్న ధైర్యాన్ని, మనలో ఉన్న గుడ్నెస్ని, మనలో ఉన్న ఔన్నత్యాన్ని ఈ ప్రపంచం వైపు తీసుకువెళ్ళే ప్రక్రియ ఈ ఏకాంతం పనిచేస్తుంది మిత్రమా. ఏకాంతం అంత గొప్పది మిత్రమా. దీనికోసం హెనరీ డేవిడ్ చాలా చక్కగా చెప్పారు. I never found a companion that was so comparable as solitude అని చెప్పేసి.
ఏకాంతాన్ని సాలిట్యూడ్ అని ఇంగ్లీష్లో అంటారనమాట. అయితే ఏకాంతానికి మించిన మిత్రుడు మనకు లేడు మిత్రమా. అక్కడే మనం చక్కగా ఆలోచించగలం. ఏకాంతం నీకు ఎందుకు కావాలి అంటే, ఈ ప్రపంచంలో నువ్వు ముందుకు సాగాలి అంటే, సింహం ఎలా అయితే 4 గంటలు మాత్రమే అడవిలో ఉంటుంది, మిగతా 20 గంటలు తన గుహలోన మాత్రమే ఉంటుంది. ఆ ఏకాంతంలో సింహం తన యొక్క యాటిట్యూడ్ మీద పనిచేస్తుంది అనమాట. అలాగే మనం కూడాను మన జీవితంలో ముందుకు సాగాలి అంటే మనకంటూ కొంత సమయాన్ని మనం కేటాయించి ఆ ఏకాంతంలో మనము ఉన్నత ఆశయాల వైపు ప్రయాణించగలం. దీని నెక్స్ట్ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే, మనం ఉండే జనాల్లో కదండి. ఎందుకంటే మనిషి సోషల్ యానిమల్ అంటారు కదా. అది మనం ఉండే సమాజంలో మనం జనాల మధ్యలో ఉండాలి కదా. ఏంటంటే ఏకాంతంగా ఉంటే అంత స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందని ఆలోచించుకుంటాం కదా మిత్రమా. ఏకాంతం అంటే నువ్వు అందరినీ విడిచిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోమని చెప్పేసి కానీ, లేకపోతే రూమ్ లాక్ చేసుకొని టోటల్గా ఐసోలేట్గా ఉండమని చెప్పడం ఏకాంతం కాదు మిత్రమా. ఏకాంతానికి మనం చక్కగా ఫాలో అవ్వాలి అని అంటే ఒక చక్కటి ఫార్ములా ఉంది, ABC ఫార్ములా. యాక్సెప్ట్ మనం చెయ్యాలి. నేను ఏకాంతంలోకి వెళ్తున్నాను, రోజుకి పలానా పని మీద నేను ఇన్ని గంటలు పనిచేస్తాను, 5 గంటల 6 గంటల, అది నీ ఇష్టం. ఆ ఏకాంతాన్ని అలవాటు చేసుకో. మనందరం సోషల్ యానిమల్స్ కనుక కొంత బ్యాలెన్సింగ్, ఈ ప్రపంచంతో కొంత బ్యాలెన్స్ కూడా ఏర్పరచుకోవాలి. AB అయిందా. C అన్నది చాయిస్ అనమాట. నువ్వు ఎంత బ్యాలెన్స్, ఎంత ఈ సొసైటీతో ఉండాలి, ఎంత నువ్వు ఏకాంతంగా ఉండాలన్నది ఈ C, ఈ చాయిస్ నీకు డిసైడ్ చేసుకొని ఇస్తుంది. అయితే ఈ C అన్నది మరి కాస్త డెప్త్లోకి వెళ్తే ABCD ఫార్ములాలో ఈ C తీసుకోండి. A అన్నది యాక్సెప్ట్ అయితే, B అన్నది బర్త్, D అన్నది డెత్. ఈ బర్త్ అండ్ డెత్ నీ చేతిలో, మధ్యలో ఉన్న సమయమే నీ జీవితం అనమాట. అది C చెప్తుంది అనమాట. అది నీ చాయిస్ బట్టి ఆధారపడి ఉంటుంది మిత్రమా. అందుకే ABC ఎక్స్టెండెడ్ బై ABCD ఫార్ములా అని దీన్ని అంటారు. ఈ ABCDలో యాక్చువల్లీ బర్త్ అండ్ డెత్ నీ చేతిలో లేదు, కానీ C అన్నది చాయిస్ నీ చేతిలో ఉంది. అది నువ్వు ఎలా డిజైన్ చేసుకుంటావో అది నీ మీద ఆధారపడి ఉంటుంది మిత్రమా. ఆ నీ మీద ఆధారపడుతున్న ఆ నీ చాయిస్నే సోలిటర్గా, ఏకాంతంగా మార్చుకో. ఈ ఏకాంతంలోకి వెళ్తే మనిషి ఎలా స్ట్రెంగ్తన్ అవుతుంది. కొద్దిగా సైంటిఫిక్ వేలోకి వెళ్దామా? మీలో ఎవరికైనా సరే దీనిపైన ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే కామెంట్ పెట్టండి. సో వి విల్ డిస్కస్ ఆన్ దట్. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కాస్త ఈ ఏకాంతానికి సైంటిఫిక్ వేలో ఆలోచిద్దాం. మన బ్రెయిన్ ఎప్పుడైతే ఏకాంతంగా ఉండి ఒక పని మీద ఎప్పుడైతే మనము వర్క్ చేస్తుంటామో, ప్రాక్టీస్ చేస్తుంటామో, ఆలోచిస్తుంటామో, అప్పుడు మన బ్రెయిన్లో ఒక ఫ్యాటీ టిష్యూ ఏర్పడుతుంది, మైలిన్ అంటారు దాన్ని. ఆ టిష్యూ ఏం చేస్తుందంటే న్యూరాన్స్కి చుట్టూ అలాగా ఏర్పడుతుంది అనమాట. న్యూరాన్స్ చుట్టూ ఈ మైలిన్ గ్రోత్ వచ్చి ఏమవుతుందంటే మన పనిని సజావుగా అలా చేస్తూ 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 మనకి ఆ కాన్సన్ట్రేట్ లెవెల్స్ అనేది బాగా పెంచుతాయి అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఒక విషయం పైన ఆలోచిస్తూ పని చేస్తున్నాం అనుకోండి, ఈ మైలిన్ ఏర్పడుతున్న సమయంలో ఎవరో పక్క వాళ్ళు మాట్లాడారు అనుకోండి, అప్పుడు మన మైండ్ అటు డైవర్ట్ అయింది అనుకోండి, అక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటుంది, మళ్ళీ ఈ ఫ్యాటీ టిష్యూ మళ్ళీ ఏర్పడాలన్నమాట. అదే మిత్రమా, మనం ఎప్పుడైతే ఏకాంతంగా ఉంటామో ఆ పని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ సమయాన్ని ఎప్పుడైతే వెచ్చిస్తామో, ఆ ఫ్యాటీ టిష్యూ ఆ మైలినైజ్ అయిన తర్వాత మన యొక్క వర్క్, మన యొక్క ఎఫిషియన్సీ, మన యొక్క కాన్సన్ట్రేషన్, మన యొక్క వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ కూడా ఒక మార్పు చెందుతాయి. 15,000 మంది పైన సర్వే జరిపితే ఎవరైతే రోజుకి కొంత సమయాన్ని వాళ్ళ వర్క్, వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి ఎవరైతే ఏకాంతంగా ఎక్కువ గడుపుతున్నారో వాళ్ళ యొక్క సక్సెస్ రేటే ఎక్కువ అని చెప్పేసి నిర్ధారింపబడింది. సో మిత్రమా, ఒంటరితనం ఈ ప్రపంచం నీకు ఇచ్చే ముందు, ఒంటరిగా ఈ ప్రపంచం నిన్ను విడిచిపెట్టేయక ముందు, నీ కోసం ఎప్పుడైతే నువ్వు ఏకాంతంగా పని చేయడం మొదలెడతావో అప్పుడే ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నత వ్యక్తిగా నిలబడతావు. ఆ ఉన్నత వ్యక్తి ఒక ఫ్యామిలీని ఉన్నతంగా తీసుకెళ్తుంది. ఉన్నతమైన ఫ్యామిలీ ఒక ఉన్నతమైన విలేజ్ని ఇస్తుంది. ఉన్నతమైన విలేజ్ ఒక ఉన్నతమైన మండలాన్ని ఇస్తుంది. ఉన్నతమైన మండలాలు ఉన్నతమైన డిస్ట్రిక్ట్ని ఇస్తుంది. ఉన్నతమైన డిస్ట్రిక్ట్స్ ఉన్నతమైన స్టేట్ని ఇస్తాయి. ఉన్నతమైన స్టేట్స్ ఉన్నతమైన కంట్రీని ఇస్తాయి. ఉన్నతమైన కంట్రీస్ ఫైనలీ ఉన్నతమైన ప్రపంచాన్ని ఇస్తాయి. అందుకే మన ప్రయత్నం అంతా కూడా ఏకాంతంలో ఉన్నా సరే ఒక మహోన్నతమైన మార్పు మనం తీసుకురాగలమని, అది ప్రపంచంలో తీసుకొస్తామో లేదో నాకు తెలియదు, కానీ మిత్రమా, మనలో మాత్రం ఒక ఉన్నతమైన మార్పు మాత్రం తప్పకుండా ఏకాంతంలో వస్తున్న నమ్మకంతో చెప్తున్నాను. మళ్ళీ నేను చెప్తుంది ఏంటంటే, ఈ ప్రపంచం నిన్ను ఒంటరి వాడిగా చెయ్యక ముందే నువ్వే ఏకాంతంలోనికి ప్రయాణించు మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.